లేచిన వెంటనే ఎవరిని చూడాలి? మనకి పెద్ద సందేహం ఇది. ఏ ఫోటో చూస్తే శుభం కలుగుతుంది? దానికి మన భారతీయ సంస్కృతి సమాధానం చెబుతుంది. మీ ఇష్టదైవాన్ని చూడండి, మీ గురువును చూడండి, తల్లిదండ్రులను చూడండి, వాళ్ళని చూడండి, వీళ్ళని చూడండి, మీ ఆవిడని చూడండి, మీ ఆయన్ని చూడండి, ఎవరిని చూసినా చక్కగానే ఉంటుందమ్మా. ఎందుకంటే మన మనస్సు కారణం. వాళ్ళెవరిని అనొద్దండి, వాళ్ళని ఎవరిని అనొద్దు, మన మనస్సే కారణం. మంచి జరిగింది అనుకోండి, పొద్దున్నే మా ఆవిడ వచ్చిందండి, నాకు ఎప్పుడు మంచి జరుగుతుందండి. ఏ పొరపాటున ఏదైనా జరిగిందనుకో, ఆవిడ ఎప్పుడు వచ్చినా ఇంతే అంటాడు. ఆవిడేం చేసింది? నేను లేపడానికి వచ్చింది ఆవిడే. అది తప్పే. అసలు ఎదురొచ్చిన వాళ్ళని బట్టి, పొద్దున్నే కనపడిన వాళ్ళని బట్టి మనం రోజు ఎలా నిర్ణయిస్తామండి? ఇంతకంటే అజ్ఞానం ఉందా? కానీ మన సంస్కృతి స్పష్టంగా ఏం చెప్పిందంటే, తోసేకు బాధ్యతనే కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం. ఎవరిని ఏమనకు, నీ చేతులు నువ్వు చూసుకో, జీవితం అంతా అర్థమవుతుంది అన్నారు. కరాగ్రే వసతే లక్ష్మీ, ఈ గోళ్ల చివర లక్ష్మీదేవి ఉంటుందట. ఈ కరమధ్యే సరస్వతి, ఈ మధ్యలో సరస్వతి ఉంటుందట. ఈ మూలంలో కరమూలే, ఈ అరిచేతి మొదల భాగంలో గౌరీదేవి ఉంటుందట. ఎక్కడున్నారండి? ఏమి లేవు, చెయ్య ఉంది ఇక్కడ, చేతి నిండా రేఖలు ఉన్నాయి, ఏముంది ఇక్కడ? ఏం కనపట్లేదే. కానీ కొంచెం సూక్ష్మంగా ఆలోచించాలి. ఇప్పుడు ముక్కస్య ముక్కార్థకాన్ని వెతకూడదు శ్లోకాలకి. కరాగ్రే వసతే లక్ష్మి అంటే ఈ గోడలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఇక్కడో చీర కట్టేద్దాం, ఇక్కడో పసుపు రాసేద్దాం, ఇదే పిచ్చంటే. దాని వెనకాల ఒక విజ్ఞానం, ఒక ఆత్మవిశ్వాసం ఉంది. ఏ పని చేసినా మనం చేత్తోనే చేస్తాం, కాలుతో చేయంగా. ఇప్పుడు నేను కూర్చుని ప్రవచనం చెబుతున్నా, ఎక్కువగా చేతులు ఊగుతున్నాయి, గమనించండి. కాళ్ళు ఊగమ్మ, కాళ్ళు ఊగుతూ నేను ప్రవచనం చెబితే మీరు శని అంటారు. వెంటనే నాకు తెలుసు, కాళ్ళు ఊపుతున్నారు, ఈయనే 10 మందికి చెప్పాల్సిన అంట. మాకు ఆ స్వేచ్ఛ కూడా లేదు. నాకు ఎప్పుడైనా ఊపాలంటే ఇంట్లో కూర్చుని ఊపుకుంటా, గొడవ లేకుండా. మా మేనత్త మొగుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన మా నాన్నగారితో మాట్లాడడానికి వచ్చినప్పుడల్లా ఇలా కూర్చుని ఇలా 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 ఊపేవాడు. మా నాన్నగారు సరదాగా అనేవారు, బాబా ఓపక ఇప్పటికే 14 ఎకరాలు ఊపావు, ఇంకేం ఊపుతావు అనేవారు. ఆయన 14 ఊపాడు. ప్యాకెట్లో 14 పోయి. నేను అక్కడికే అడిగాను ఒకసారి, మా నాన్నగారు లేని సమయం చూసి, మావయ్య గారు 14 ఎకరాలు ఎలా పోయాయండి? ఆటకో సెంటు చొప్పున ఆడితే 1400 సెంట్లు కదా, కొన్ని ఆటలు మీరు గెలిచేవారు కదా, నీ అంత తెలివితేటలు నాకు లేవరా, ఆటకు ఎకరం చొప్పున ఆడేసాను అన్నాడు. మరి పోకేమవుతాయి? పైగా వీరావేశంతో అంతు తెలుసుకుందామని ఆడేసాను, అదేనా అంతు చూసింది అన్నాడు. అప్పుడు మాకు చిన్నతనంలో అర్థమైంది, కాలు ఊపితే శని అన్నమాట. అందుకే నాన్నగారు మావయ్య గారు అంటున్నారు ఇలాగ, 14 ఊపే బాబా, ఇంకేం ఊపుతూ ఉంటాడు. ఊరికే చెప్పరమ్మా అవన్నీ, కాళ్ళు ఊపకూడదు నిజంగానే. ఆ నరాలన్నీ బలహీనమైపోతాయి. దాన్ని అనవసరంగా శ్రమ పెడుతున్నారు మీరు. శరీరాన్ని శ్రమ పెట్టాలి, ఇలా కాదు. నడవండి శుభ్రంగా, పరిగెత్తండి, అవసరమైతే కూర్చోండి, లేవండి, అలా శ్రమ పెట్టండి. కానీ ఊరికే కూర్చుని ఇలా ఊపడం ఏంటి? అది అనవసరపు శ్రమ. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కూడా చేతులు మీరు వద్దన్నా ఊగుతాయి, గమనించండి. అది నేనేం ప్రయత్నం చేయట్లేదు, ఇక్కడ మాటలను బట్టి ఊగుతాయి. ఏ పని చేయాలని ఇక్కడ జరపాలంటే చెయ్యి కదండి. చేతిలో కూడా ఏ భాగం, ఈ భాగంతో చెయ్యవండి. పని చేసేటప్పుడు ఊపడం వేరు. సీసా తీయాలంటే ఇలా చేయి పట్టుకుని తీస్తామనిగో, ఇక్కడ పట్టుకున్నప్పుడు చూడండి, ఈ చివరి భాగాలే పనిచేస్తాయి ఎక్కువ ప్రధానంగా. ఇలా పట్టుకోం కదా, ఇలా పట్టుకుంటాం. అంచేది ఏ పని చేసినా నువ్వు చేతులతో చేస్తావు, చేతి చివరి భాగాలే అందులో ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి నీ చేతి గోళ్లతో వేళ్లతో నువ్వు ఎన్ని పనులు చేస్తే, ఎంత కష్టపడితే అంత సంపద నీకు వస్తుంది. కష్టే లక్ష్మి, కష్టే లక్ష్మి. కష్టపడితే ఫలం వస్తుంది. ఇది కరాగ్రే వసతే లక్ష్మి. ఇప్పుడు మనం పొద్దున్నే లేవగానే చూసుకున్నామంటే కష్టపడాలని నిర్ణయించుకోవాలి. చూసుకుంటూ కూర్చోవడం కాదు, ఇలాగా పిచ్చెక్కింది అంటారు. ఎంతసేపు చూసుకోవాలి? 3 సార్లు చూడాలి, 6 సార్లు చూడాలి. ఎన్నిసార్లు చూసినా ఒకటే కళ్ళు పోతాయి. విషయం తెలుసుకో, వదిలే ఆ విషయాన్ని. ఇంకా కష్టపడడం నేర్చుకో. గోడు చూసుకుంటే ఏమొస్తుంది? కరమధ్యే సరస్వతి. ఇప్పుడంటే ఈ పెద్ద పుస్తకాలు వచ్చేయండి. ఇప్పటికి కూడా మీరు ఎంసెట్ లాంటి పుస్తకాలు ఉంటాయి, పెద్ద ఇంతంత ఉంటాయండి. పుస్తకాల్లో ఏముంటుందో నాకు తెలియదు, కానీ పుస్తకం మాత్రం ఇంతలా ఉంటుంది. ఫిజిక్స్ ఎంసెట్, కెమిస్ట్రీ ఎంసెట్ అన్నీ మొత్తం తలగడా కింద బ్రహ్మాండంగా మనకు వస్తుంది. అందులో ఇప్పుడు రైల్లో పక్కబట్లు తలగడాలు ఇవ్వట్లా. ఓ ఎంసెట్ పుస్తకం పెట్టుకుంటే గొడవ ఉండదు. తెల్లారులోగా పుస్తకాల జ్ఞానం తలలోకి ఎక్కే అవకాశం కూడా ఉంది. ఏమో ఎక్కుతుందేమో, ఎవరికి తెలుసు. ఈ పుస్తకాలు ఉన్నప్పుడు చూడండి, మీరు ఇలా చేత్తో పట్టుకోక తప్పదండి. లేదా వ్యాసపీఠమైనా ఉండాలండి ఎదురుగా.
అంటే పుస్తకం శ్రద్ధగా చదవాలంటే చేతుల మధ్యలో పెట్టుకుని చదవాలి. కరమధ్యే సరస్వతి. జ్ఞాపక శక్తి ఉండాలి అంటే, గుర్తు ఉండాలి అంటే పుస్తకం శ్రద్ధగా చదవాలంటే చేతుల్లో పెట్టుకుని చెరుగు 12 అంగుళాల లెక్క. మన కంటి చూపుకి పుస్తకానికి 12 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ కూడా మంచిది కాదు. ఆ మాత్రం ఉంటే ఎక్కువ ఎవరికి చత్వారం సుమారుగా రాదు, 40 ఏళ్ళు దాటే వరకు రాదు కనీసం. తర్వాత సంగతి తర్వాత. ఇవాళ 6 ఏళ్ల పిల్లలకి 6వ తరగతి పిల్లలకి వస్తుంది చత్వారం. కళ్ళజోడు వచ్చేసింది, ముందు మార్కులు ఎలా ఉన్నా. అంచేత కరమధ్యే సరస్వతి. నువ్వు బాగా శ్రద్ధగా చేతిలో పెట్టుకున్న పుస్తకం చదివితే నీకు చదువు వస్తుంది, కష్టపడితే సంపదలు వస్తాయి. ఇక్కడ కరమూలే స్థితా గౌరీ. నేల మీద పడిపోయామండి, ఎక్కడ అనుకుంటాం? గోళ్ళ మీద ఆనుకోం, వీళ్ళు దెబ్బతింటాయి. మధ్యలో ఆనుకోం, వీలు కాదు, సరిగ్గా ఈ భాగంలో ఆనుకుంటాం. గమనించండి, ఈ భాగంలో ఇలా ఆనుకుని లేస్తాం మనం. ఇక్కడ తమ్మి భాగం అంటారే, తమ్మి భాగం, అడుగు భాగం, అక్కడ ఆనుకుని లేస్తాం. అంటే శక్తి. గౌరీదేవి అంటేనే శక్తి కదండి. అమ్మవారిని ఎప్పటికీ జాతరల్లో శక్తి అంటారు. అంటే నీ చేతి కింద శక్తి ఉంది అంటే, ఎప్పుడైనా నువ్వు జీవితంలో కింద పడితే నీ చేతుల మీద నువ్వు ఆనుకుని లే. ఎవ్వరి సహాయం కోసం చూడకు. స్వయం శక్తి, స్వయం శక్తి. ఇప్పుడు ముగ్గురు దేవతలు ఎవరండి? లక్ష్మీ, సరస్వతి, శక్తి. ధనశక్తి లక్ష్మీదేవి, విద్యాశక్తి సరస్వతీదేవి, శారీరక శక్తి గౌరీదేవి. ఈ ముగ్గురు నీ చేతుల్లో ఉన్నారు అంటే ఇలా చూసుకుంటూ కూర్చుంటావా 3 ఫోటోలు పెట్టుకుని? లేకపోతే నేను 3 గుళ్ళు రోజు చూస్తా, వద్దు. ఈ పని చేయి చాలు. గుళ్ళకి వెళ్ళేవలేదో అది వేరే విషయం, నువ్వు పని చేయి. డబ్బుకి నిన్నే నమ్ముకో, చదువుకి నిన్నే నమ్ముకో, శక్తికి నిన్నే నమ్ముకో. ఉద్ధరేద్ ఆత్మన ఆత్మానమున ఆత్మానం అవసాదయేత్. ఆత్మైవ క్షాత్మనో బంధుకు ఆత్మైవ రిపురాత్మన. భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగంలో మాట. ఉద్ధరేద్ ఆత్మన ఆత్మానం. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నా ఆత్మానం అవసాదయేత్. ఎప్పుడు నిన్ను నువ్వు కించపరుచుకోకు, అవమానపరుచుకోకు. మనం పొగుడుకోవడం ఎంత తప్పో మనం కించపరుచుకోవడం కూడా అంతే తప్పు. అవసరం లేదు, ఉన్నదేదో చెప్పు. నీకు వచ్చింది ఏదో చెప్పు, రానిది ఏదో చెప్పు. అనవసరంగా పొగుడుకోనవద్దు, అనవసరంగా తగ్గించుకోనవద్దు. ఓవర్ ఎస్టిమేషన్ మంచిది కాదు, అండర్ ఎస్టిమేషన్ మంచిది కాదు. అసలు ఎస్టిమేషన్ చాలు. ఎందుకు ఆ గొడవ అంతా? ఉన్నదేదో చెప్పు, నాకు ఇది వచ్చును, ఇది రాదు, అభ్యంతరం ఏముంది? అంచేత మన మీద మనం ఆధారపడడం కోసం కరాగ్రహించి పొద్దున్న లేవగానే ఇది చూసుకుంటే ఏమవుతుంది? నువ్వు కష్టపడి పనిచేయ, డబ్బులు వస్తాయి. శ్రద్ధగా చదువుకో, చదువు వస్తుంది. ఎక్కడికైనా పడిపోతే జీవితంలో నీ చేతి మీద నువ్వు నిలబడి లేచినట్టే అలాగే లేచే ప్రయత్నం చేయి. ఆ తర్వాత దంతధావనం చేసుకుంటా ఉండవెళ్ళి. నిజంగా దంతధావనంలో మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మన నాగరికతను మనం పాటిస్తే దేశంలో దంతవైద్యుల అవసరం చాలా తగ్గిపోతుంది. దంతవైద్యులు నన్ను మన్నింతురుగాక, మీ వ్యాపారమునకు భంగం చేసినందుకు తగ్గిపోతుందండి. వీళ్ళ మనం చేయట్లేదు పని. వేపల వాడమని చెప్పారు. ఆ వేపల మనం వాడడం కోసం ఏం చేశారు? గ్రామదేవతల జాతరలో వేపాకులు పెట్టారు. గ్రామదేవత జాతర ఎక్కడ జరిగినా వేప రొట్టెలే వాడతారు. మీరు గమనించండి. జాతర జరిగినప్పుడు పశువులను తీసుకొస్తారు అక్కడికి. ఖచ్చితంగా జాతర అంటే పశువులు వస్తాయి, మనుషులే కాదు. ఆవులన్నీ తీసుకురావాలి, గేదెలన్నీ తీసుకురావాలి, మేకలన్నీ తీసుకురా. అమ్మవారి కోపం వస్తుందంటారు. దాని వెనకాల ఉద్దేశం ఇది. వాటికి సామూహికంగా వచ్చే వ్యాధులకి వేపాకుల ద్వారా వైద్యం చేస్తారు. అంత గొప్పగా భారతీయ వైద్యం నడిచింది. 1 రూపాయి ఖర్చు లేకుండా సమస్త జీవరాశులకి వైద్యం జరిగింది. ఇది ఈ జాతి ఆలోచన. మానవులకు అర్థమవుతుంది అనేది ఋషులు దిగి రావాలి. కానీ జాతరకే గోవులు మేకలను తీసుకురమ్మంటారు. జాతర నాడు గొర్రెలు, ఒక్కో జాతరకి మేకలు, ఒక్కో జాతరకి గొర్రెలు, ఒక్కో జాతరకి గేదెలు, ఇలా లెక్క ఉంటుందండి పల్లెటూళ్ళు. ఆ జాతరకు రావాలని తప్పకుండా కింద అమ్మోరు జాతరలో కలిసాం, మళ్ళీ కలుద్దాంరా అంటాడండి. వాటికి ఆ సందర్భంలో మీరు ఆ జాతరలు కూడా ఎప్పుడు జరుగుతాయో గమనించండి. శరన్నవరాత్రుల ప్రారంభం రోజుల్లో ఎక్కువ జరుగుతాయి, శరత్కాలంలో. ఎందుకంటే ఋతువు మారుతోంది. ఋతువే కాదు, సంవత్సరం కూడా సగం అయిపోయింది. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం 6 నెలలు అయిపోయింది అప్పటికి. సరిగ్గా తర్వాత కదండి ఆశ్వీజ మాసం వచ్చేది. ఆశ్వీజమే కదా శరన్నవరాత్రులు అంటే. ఆశ్వీజ నవరాత్రులు సగం మాసం అయిపోయింది, సగం సంవత్సరం అయిపోయింది, ఇంకో సగం మొదలవుతుంది. ఋతువులు మారుతున్నాయి. అక్కడికి వర్ష ఋతువు అయిపోయింది, శరదృతువు ప్రారంభంగా అవుతుంది. వర్షం కారణంగా చిత్తడి నేల అయిపోయి ఉంటుంది. ఆ శరదృతువులోనేమో కీటకాలు విపరీతంగా పెరుగుతాయి. అందుకే అప్పుడు సరిగ్గా దీపావళి పండగ. దీపాలు వెలిగిస్తే చాలు. ఏదైనా బాణసంచా ఉంటే కొద్దిగా కాల్చచ్చు, మరీ విపరీతంగా కాదు. మనమేమో 500 వాలా, 1000 వాలా, 10,000 వాలా, వీడో పనికిమాలిన వాలా అయ్యాడు. ఎక్కడ అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. మనం ఓవర్ యాక్షన్ చేసేసరికి ఏం చేశారు ప్రభుత్వాల వాళ్ళు? విపరీతమైన చట్టాలన్నీ పెట్టేసేసి దీపావళి బాణసంచా వల్లే భూమండలం అంతా పాడైపోయినట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ మొత్తం రాజకీయ నాయకులు, పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ఎన్నికవగానే బాణసంచా కాలుస్తున్నారు కదండి. ఆ బాణసంచా మొత్తం మానిపించండి, దీపావళి కూడా మానేస్తాం మేము. ముందు ఆ పని చేయండి, చూద్దాం. అది ఎవడు చేయడండి.
ఎప్పుడు ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి, ఎప్పుడో ఎవడో ఒకడు గెలుస్తూనే ఉంటాడు, వాడికి వెనకాల ఒక మొత్తం 10,000 రూపాయల బాణసంచ తగలబెడతారు. దీనివల్ల ఏం కావట్లేదా? దీపావళికి పిల్లకాయ లేదా కాకర పూలు పట్టుకుంటే పెద్ద ప్రమాదం వచ్చేసింది ఇక్కడ. అది దాని మీద పెద్ద యుద్ధం, దానికి పెద్ద పర్యావరణ హితోపదేశం, అన్ని హిందువుల పండుగల మీదే దాడి. ఎందుకంటే లోకు మొగుడికి నూకల జావ అని సామెత. మొగుడు లోకు అయితే జావ కూడా కాదు, నూకల జావ పెట్టింది అంతే. అడగకుండా ఉంటే అలాగే ఉంటుంది. మొత్తం ఎవరు ఎక్కడ ఏ విజయం సాధించినా సరే బాణసంచాయే కదా. దానివల్ల పెరిగే కాలుష్యం ముందు ఒక్క దీపావళి నాడు తప్పితే మళ్ళీ ఏ హిందువు మామూలుగా పండగలకి బాణసంచా కాల్చరు కదండి. శ్రీరామనవమికి లేదు, వినాయక చవితి లేదు, మనకేం ఆచారం లేదండి. ఎవరైనా కాలిస్తే అనవసరం కాలుస్తున్నట్టు లెక్క. చేయరండి అలాగా. ఒక్క దీపావళి ఆ ఒక్కరోజుకి వచ్చేసింది కొంపలంటుకుపోయి ప్రమాదాలు జరిగాయి. దానికి జరుగుతున్నాయి, వాళ్ళే జాగ్రత్త పడతారు. ఏం చేస్తావు? అయినా మన సంప్రదాయంలో బాణసంచా ఈ బాంబులు ఇవి కాల్చడంగా దీపాలే ఎక్కువ పెట్టాలి. ఎన్ని దీపాలనే పెట్టండి పర్వాలేదు. ఆ దీపాల కాంతికి, ఆ వేడికి, వాటికి ఆ పోయే జీవులు పోతాయి. నువ్వు పని కట్టుకుని ఎవరిని చంపక్కల్లా, ఆ పెడితే చాలు పోతాయి. వాటికి అర్థమైపోతుంది ఈ సీజన్లో రాకూడదని పోతాయి. ఇంత సహజంగా కీటకరహితం చేసి ఆరోగ్యాలు కలిగిస్తోంది జాతికి. అలాగే వేప చెట్లు మనం ఇంటి ముందు, ప్రతి ఇంటి ముందు వేప చెట్టు పెంచాలి అని పెంచి పొద్దున్నే కనుక ఆ ఇంట్లో వాళ్ళందరూ వేప కొమ్మ రొబ్బతోటి వేపలతోటే కనుక మొహం కడిగితే, నేను లెక్క పెట్టి చూశానండి, ఒక కుటుంబం జీవితం అంతా వేపలే వాడితే 150,000 పొదుపు చేయించండి. పేస్టులు ఖర్చులు లెక్క పెట్టి చూసా ఒకసారి. నాకు అటువంటి సరదాలు ఉన్నాయి. 150,000 పొదుపు చేయొచ్చు. ఇంటి ముందు వేప చెట్టు పెట్టి కుటుంబం అంతా వేపలే వాడితే దంతధావనానికి 150,000 పొదుపు చేయొచ్చు. మన పేస్టులు, మన టంగ్ క్లీనర్లు 4 బద్దల పేరు మీద, మళ్ళీ దానికి అట్ట పెట్టి, ఆ అట్ట పెట్టిన మళ్ళీ ఓ క్యారీ బ్యాగ్, ఇవన్నీ పట్టుకెళ్ళి భూమాత మీద బారేయడం, ఆ భూదేవి కాలుష్యం అంటాం. ఇది రాదా మరి? వీడు తెచ్చుకుంది గురికి జేబులో పెట్టుకురాడుగా, దానికి ఒక క్యారీ బ్యాగ్, వీడు తీగానే ఆ బ్యాగ్ అవతల బారేస్తాడు, ఆ అట్ట పెట్టి అవతల బారేస్తాడు. మళ్ళీ ఈ పేస్ట్ కూడా ఒక ట్యూబ్, అది ఇంచుమించు ప్లాస్టిక్, ఇనుము అన్నీ కలిపి తయారు చేసింది, అది బయట పారేయవలసిందే కదా. ఏ గొడవ లేకుండా వేపలు ఇలా తీసి శుభ్రంగా, అదే అక్కడే బ్రష్, అక్కడే పేస్టు, అక్కడే టంగ్ క్లీనర్. 2 in 1 కాదండి, 3 in 1. అది పళ్ళు దోముకోవడం. పళ్ళు దోముకోవడంలో ఇంత గొప్ప విషయం ఉంటే ప్రపంచంలో అనేక విషయాలకి భారతీయ నాగరికతలో ఎన్ని ఉంటాయో చూడండి. ఉట్టినే పళ్ళు దోముకోవడంలో ఇన్ని ఉన్నాయి. పేస్ట్ అదే, బ్రష్ అదే, 4 బద్ద అదే, గీకే అవతల బారాయి. నువ్వు ఎక్కడ బారేసినా పర్వాలేదు, ఎదుటివాడు మొహం మీద తప్ప. అది భూమిలో కలిసిపోతుంది. ఎవరు అడిగేవాళ్ళు లేదు. పూర్వం ఇలాగే జరిగేదండి. కచ్చికి బూడిద పెట్టి తోముకునే వాళ్ళం 20 ఏళ్ల పాటు. మేము ఆ బూడిద ఉద్యోగం వచ్చి ఎక్కడికో వెళ్ళే వరకు పేస్టు తెలియదు, బ్రష్ తెలియదు. మా నాన్నగారు ఆ కచ్చికల బూడిదంతా ఒక చిన్న బకెట్లో బాల్చీలో పెట్టేవారు. ఈ తాటాక మొక్కలన్నీ కత్తిరించి 4 బద్దకి మనకు వచ్చేలాగా అవి ఓ బకెట్లో పెట్టేవారు. అవి మాకు కూడా పొట్టుగా ఉండేవాళ్ళకు కూడా అందుబాటులో ఉండేలా పెట్టేవారు. అంతే. ఈ కచ్చికెట్టి పళ్ళు తోముకోవడం, ఆ తాటాకు తీసుకోవడం, అవతల వారేయడం. అందుకే ఎప్పుడైనా తాటాకు పుస్తకాలు చదవడం అర్థం కాకపోతే 4 తీసుకుందుకు మనకు వస్తాయని ఎవరు తాటాకు కదా. అలా నడిచిన నాళ్ళు కొన్ని వేల ఏళ్ళు, లక్షల ఏళ్ళు ఈ నాగరికత ఎవ్వరికీ ఎటువంటి అపకారము చేయలేదండి. ఉత్తరేణి కూడా దంతధావనానికి గొప్పది. వినాయక పూజలో పెట్టేది అని ఉత్తరేణి గొప్పదంటే నువ్వు తోమని అపామార్గపత్రం సమర్పయామి. అపామార్గం అంటే ఏమిటమ్మా? ఉత్తరేణి ఆకు, ఉత్తరేణి పుల్ల దంతధావనానికి చాలా మంచిది. ఈ దంతధావనాలు మనకు సహజంగా పెరిగే వృక్షాల పుల్లలతో చేసుకుంటే అటు పర్యావరణాన్ని కాపాడినట్టు అవుతుంది. వేప చెట్లు పెంచాలిగా. మరి అందరూ ఇప్పుడు పేస్ట్ మనం వాడుతుండబట్టే పేస్ట్ కంపెనీలు వాళ్ళు బతుకుతున్నారా లేదా, తయారు చేస్తున్నారా లేదా. అలాగే అందరం వేప పుల్లలే పడితే వేప చెట్లు పెరుగుతాయి. ఎవ్వరికీ ప్రత్యేకమైన లాభం రాదండి. సమాజానికి మొత్తం మేలు జరుగుతోంది. మోసం ఎక్కడ జరుగుతుంది అంటే, సమాజానికి మేలు జరిగితే నాకేమిటండి, నాకేంటో చెప్పండి. ఈ నాకేంటో దగ్గరే మొత్తం పోయింది ఇక్కడ. పేస్ట్ కంపెనీ పెట్టు, బ్రష్ కంపెనీ పెట్టు, టంగ్ క్లీనర్ కంపెనీ పెట్టు, కొంతమంది వ్యాపారస్తులు బాగుపడతారు. అద్వానీలో, అంబానీలో, ఆదానీలో ఎవడో ఉంటాడుగా, వాళ్ళు ఆదాని, అంబానీ, ఇప్పుడు 2 పేర్లు వినపడుతున్నాయి ఇక్కడ. పోనీ వాళ్ళు ఏమైనా బాగా ఉన్నారా? అంబానీ కుటుంబంలో చూడండి, ఒకడు బాగా ఆకాశంలో ఉన్నాడు, ఒకడు పాతాళంలోకి వెళ్ళాడు. అన్నదమ్ములండి ఇద్దరు. ఏం చెబుతాము? 1000 కోట్లు సంపాదించి వాళ్ళు ఎవరు సుఖంగా లేరండి. రకరకాల కంపెనీలన్నీ పెట్టారు, అవన్నీ మనం దాని బదులు వేపలే వాడితే ఏమవుతుంది? ఎవరు ప్రత్యేకించి ఆదానీలు, అంబానీలు బాగుపడరు, మనం బాగుపడతాం. మన దేశం బాగుంటుంది, పర్యావరణం బాగుంటుంది. మనకి అది నచ్చదు. సులువుగా దొరికింది, డబ్బెడితే దొరుకుతుంది. ఇది కూడా సులువుగానే ఉంటుంది పెంచుకున్న తర్వాత. స్నానం చేస్తాం వెంటనే. స్నానం చేసేటప్పుడు అండి, మన నాగరికత ప్రకారం, మన సంస్కృతి ప్రకారం ఈ కెమికల్స్ ఉన్నటువంటి సబ్బులు ఎక్కడా వాడకూడదు.
కెమికల్స్ లేని సబ్బులు ఈ మధ్య వస్తున్నాయమ్మా. అవేవి కలపకుండా మామూలుగా ఉండేలాగా యోగాభ్యాసం పతంజలి వాళ్ళు, ఇతరత్ర స్వామి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఆయుర్వేదపరమైనవి తయారు చేస్తున్నారు. తప్పదు అనుకుంటే అవి వాడాలి. లేకపోతే సున్నిపిండిని మించింది లేదు. పెసరపిండి సున్నిపిండిని మించింది లేదు. గిన్నెలో పెట్టి అక్కడ పెట్టుకుని కాస్త తీసుకుని కొద్దిగా 2 చుక్కలు నీళ్లు వేసుకుని తోముకుంటే అయిపోయాయి. వదిలినా గొడవ లేదు, వదలకపోయినా గొడవ లేదు. సరిగ్గా తుడిచినా పర్వాలేదు, తుడవకపోయినా పర్వాలేదు. పసుపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది మొహం, శనగపిండికి పెసరపిండికి పసుపు రంగులో మెరిసిపోతుంది. ఈ సబ్బు పెట్టడం ఎలాంటిదంటే, సబ్బు వల్ల ఏది వదులుతుందో మనకు తెలియదు, కానీ సబ్బు వదలడం చాలా కష్టం. దీనికి మళ్ళీ 3 బకెట్ల నీళ్లు పోసుకోవాలి. ఈ తెల్ల రంగు పోవడానికి, దీన్ని బాగా రుద్దడానికి. వెనకటి ఒక సామెత ఒకటి ఉంది, ఏమనుకో, దామోదం ఉపయోగించట, అది పోలేదు ఇది పోలేదు అన్నట్టు. ఆముదంతో దేన్నైనా తుడితే అది పోదు ఇది పోదు. ముందు ఈ ఆముదం పోవడం కష్టం. ఈ సబ్బులన్నీ అంతే. సబ్బు తెల్లగా నురగలా పేరుకుంటుంది, మీరు గమనించండి. ఆ నురగపోవడం ముందు కష్టం, ఆ తెలుపు పోవడం ముందు కష్టం. దానికి మళ్ళీ ఇంకోటి ఏదో వాడాలి. అదే మీరు పెసరపిండి సున్నిపిండి శనగపిండి ఏం వాడినా ఈ గొడవేం లేదండి. సుఖంగా బాత్రూంలో ఎక్కడా పడేది లేదు, ఎవరు జారి పడేది లేదు. నీళ్లు పెట్టి కొట్టేసేం వెళ్ళిపోయింది. మనకు చాలా గొప్ప అలవాట్లు కదా. సబ్బు ఏం చేస్తాం మనం, ఈ ప్యాకెట్ విప్పుతామే, అది అక్కడే విప్పుతాం, అంతకంటే పవిత్ర ప్రదేశం లేదు కదా, విప్పి అక్కడ బారేస్తాం. అదేమవుతుంది, ఆ కన్నంలో పడుతుంది. అందులో మా అపార్ట్మెంట్ లాంటి వాళ్ళకి చాలా కష్టం. ఇవన్నీ కలిపి అక్కడ బ్లాక్ అవుతాయి. మళ్ళీ ఎవడో వస్తాడు, అపార్ట్మెంట్కు 2000 కట్టమంటాడు, మొత్తం రిపేర్. ఈ దరిద్రం అంతా ఎందుకు వచ్చింది? సున్నిపిండి వాడకపోవడం వల్ల, సబ్బులు వాడకపోవడం వల్ల వచ్చింది. దానికి ఒక ప్లాస్టిక్ ప్యాకెట్టు, దాని మీద ఒక అట్టపెట్టి ప్లాస్టిక్ 2 తీసి బాత్రూంలో ఎక్కడ చెత్త పొట్ట పెట్టి అంత గొప్ప అలవాటు మనకి లేదు కాబట్టి ఆ కన్నంలో బారేస్తాం. మొత్తం అంతా బ్లాక్ అయింది. దీనికి మన సంస్కృతి చెబుతున్న చిన్న సమాధానం ఏమిటంటే, ఒక చిన్న గిన్నెలో, స్టీలు గిన్నెలో లేదా ఇత్తడి గిన్నెలో కాస్త సున్నిపిండి వేసుకుంటే, పెసరపిండు శనగపిండు కాస్త ఇలా చేతిలోకి తీసుకోవయా, 2 చుక్కలు నీళ్ళు అయిపోయింది, రుద్దేసుకోవచ్చాయి. పైగా ఇది నాగరికత అండి. నాగరికత వేరు, సంస్కృతి వేరు. నాగరికత భౌతికం, సంస్కృతి మానసికం, ఆత్మీయం. స్నానం చేసేటప్పుడు ఎప్పుడు మనస్సులో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రైకరణే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శంకరాచార్య స్వయంగా చూసి ఒక పండితుడికి బుద్ధి చెబుతూ చెప్పిన మాట ఇది. 20-30 శ్లోకాలు ఉంటాయి వరుసగా. భజగోవింద స్తోత్రం, చర్పట పంజరికా స్తోత్రం అని కూడా అంటారు. దీని జగత్ప్రసిద్ధమైన స్తోత్రం ఇది. ఆ స్తోత్రాన్ని చదువుకుంటూ స్నానం చేయమన్నారు. అలా గోవిందనామస్మరణ. ఎందుకు? ఈ స్నానం చేసే సమయంలో, భోజనం చేసే సమయంలో, పడుకోగానే నిద్ర పట్టకుండా మన ఊరికి అలా పడుకున్న సమయంలో భగవత్ స్మరణ కాకుండా వేరే స్మరణ చేస్తే ప్రమాదాలు చాలా ఉన్నాయి. స్నానాల గదిలో ఉండగా మీరందరికీ అనుభవాల్లో ఉండే విషయం చూసుకోండి. ఏదైనా వేరే విషయం, భార్య మీదో భర్త మీదో బంధువుల మీదో కోపం వచ్చి అనుకోవడం మొదలెట్టామనుకోండి, బయటకు వచ్చేస్తే మాటలు కొంపలు అంటుకుపోతే వాళ్ళ పక్కనే ఉండి వింటూ ఉండొచ్చు, మనకు తెలియదు. బయటకు వచ్చాక పడిపోతాయి చేవాట్లు. నా గురించి ఇంత దరిద్రంగా ఆలోచిస్తున్నావా అంటాడు అనమాట. పైకి వచ్చేసింది మాట. మనస్సులో ఏది ఉందో, ఏది మళ్ళీ పునరుక్తి పునః వస్తూ ఉంటుందో అదే బయటకు వస్తుంది. ఇవాళ కాక రేపైనా వస్తుంది. అందుకే ఈ క్రోధము ద్వేషము మనస్సులోనే లేకుండా చెయ్యాలి తప్ప మాటలు జాగ్రత్త పడితే సరిపోదండి. ముందు మాటలు జాగ్రత్త పడవలసిందే, తర్వాత మనస్సు కూడా పడవలసిందే. మనస్సులో ఉంటే ఎప్పుడప్పుడు వస్తుందమ్మా. పాము అనేది మనకు తెలియకుండా ఇంట్లోకి వచ్చిందండి, ఎక్కడో ఉంది, ఎక్కడో మూలంది మనకు తెలియదు, నీకు తెలియదు, అది ఉంది. ఎప్పుడైనా రావచ్చు. దురాలోచన కూడా అంతే, మనసులో ఉందంటే వస్తుంది. మనసులోంచి ఎందుకు తీసేయలేకపోతున్నావు మిత్రమా? సరిగ్గా ఇక్కడే మీకు కాతేకాంత అకస్త్యే పుత్ర సంసారోయమతి విచిత్ర భజగోవిందం. ఆయన పర్యటన చేస్తూ ఉంటే కాశీ దగ్గర ఎక్కడో గంగానదిలో ఒక పండితుడు స్నానం చేస్తున్నట్ట. అప్పట్లో ఏదో ఈ పిండి పెట్టి రుద్దుకునేవారు కదా, ఇలా ఏదో అనుకుంటూ స్నానం చేస్తూ ఆయన డుక్రీకరణే డుధాయి ధారణే డుధాయి పోషణ యోహో అనేది చదువు, ఈ వ్యాకరణ సూత్రాలనే చదువుకుంటాడు. ఈయనకి మంట ఎత్తింది. వీడెవడు ఎంత పండితులైతే మాత్రం ఈ స్నానం చేసేటప్పుడు కూడా ఇదే గోల. ఎందుకంటే నేను తర్వాత ఏదో పండిత సభలోకి వెళ్ళాలి, అక్కడేదో వాదించాలి, మర్చిపోతామేమో అని బెంగ. ఈ పండితుడు స్నానం ముగిసి అక్కడికి వెళ్ళేలోగా ప్రాణం పోతే ఏం చేస్తారండి? అప్పుడు కాపాడేది ఎవరండి?
ఒక్కసారి జీవుడు అనేవాడు శరీరం నుంచి వెళ్ళిపోయాక ఏకాకిగా వెళ్ళిపోవలసిందే కదండి. ఆ ఏకాకిగా వెళ్ళిపోతుంటే చేసిన పాపాలకు యమభటులు దండాలను విడుస్తూ దారంతా కొడుతూ తీసుకెడుతూ ఉంటే ఎవడన్నా మనం రక్షించేవాడు. బద్ధ్వా గళే యమభట బహుతర్జయం తక బద్ధ్వా గళే యమభట బహుతర్జయం తక కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం హే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శంకరాచార్య స్వామి చెబుతారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాలు. అప్పుడు మనకి సింహాచలం నృసింహస్వామో యాదగిరి నృసింహస్వామో తప్ప రక్షించేవాడు ఉన్నారా? ఈ బంధువులు మిత్రులు ధనకనక వస్తు వాహనాలు ఏమైనా మన కాపాడతాయా? కూడా ఏమన్నా వస్తాయి? చేసిన కర్మఫలం ఒక్కటే వస్తుంది. కర్మానుగో గచ్చతి జీవ ఏకః. ఆ దారి ముందు చూసుకోవాలిగా. దానికి కనీసం స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, పడుకున్నాక నిద్ర పట్టకుండా ఉన్న సమయంలో ఈ 3 సమయాలు మనం కేటాయిద్దామండి. ఒక ఏడాదిలో మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో మీరు గమనించండి. ఒక్క ఏడాది చేసి చూడండి. బలవంతంగానే చేయండి, చెంప మీద కొట్టుకునైనా చేయాలి. ఒక కొత్త అభ్యాసం మన శరీరానికి అలవాటు కావాలంటే లెక్క 21 రోజులు మానకుండా చేయాలి. 21 డేస్. మండలం అంటే అదే 21 డేస్. 21 రోజులు కనుక పొద్దున్న 5 గంటలకు అలారం పెట్టుకుని ఖచ్చితంగా ఇలా కొట్టుకుని మనం లేచాము అంటే 22వ రోజు లేపేస్తుంది. బాత్రూమ్ కంటుంది. శరీరం అలవాటు పడిపోయింది. అలా అలవాటు చెయ్యాలి. నాకేమిటో చిన్నప్పటి నుంచి మా నాన్నగారికి కూడా లేదు. ఆయన ఎందుకు తీసుకొస్తావు రంగంలోకి అనవసరంగా? ఎగ్గొట్టడానికి మళ్ళీ తండ్రి ఒకడా? మా ఇంట్లోనే లేదు. ఇదో గొప్ప లక్షణం అలాగా. లేకపోతే చేసుకోకూడదా? మనం ఎగ్గొట్టదలుచుకుంటే ఎక్కడి నుంచో తెస్తామండి వంకలన్నీ. అదే మనకి ఇష్టమైందనుకోండి, తండ్రి చేయకపోయినా తల్లి చేయకపోయినా ఇంటా వంట లేకపోయినా చేసేస్తాం బయటికెళ్ళి.